ఒక జీవి ఇలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవన వ్యవస్థను కలిగి ఉండటం వెనుక సృష్టికర్త యొక్క జ్ఞానం ఆయన యొక్క పనితీరు ఎంతో అద్భుతంగా ఈ యొక్క సృష్టిలో మరియు యొక్క ఈ యొక్క ఒంటె యొక్క నిర్మాణంలో మనకి ఎంతో వింతలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సాధారణంగా జంతువులు శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది మిగతా జంతువులే, కానీ ఒంటె తన ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా 34 డిగ్రీల నుంచి 41.7 డిగ్రీల సెల్సియస్ మార్చుకోగలదు. దీనివల్ల పగటిపూట ఎండ వేడికి దాని శరీరం త్వరగా వేడెక్కదు, తద్వారా చెమట ద్వారా నీరు వృధా కాకుండా ఉంటుంది. శరీరంలో నీరు తక్కువై రక్తం చిక్కబడినప్పుడు కూడా దీనికి ఉండే రక్త కణాలలో సులభంగా రక్త కణాలు ప్రవహిస్తాయి. ఒకేసారి 100 లీటర్ల నీళ్లు తాగినా కూడా ఈ రక్త కణాలు తమ పరిమాణం కంటే 240% ఇవి ఉబ్బినా కూడా పగిలిపోవని ఇప్పుడే మనం చదువుకోవడం జరిగింది. ఈ యొక్క ముక్కు రంధ్రాల్లో కానీ చెవిలో ఉన్న ఎంటుకల్లో కానీ ఇలాంటి అద్భుతమైన సృష్టిలో దాని యొక్క ఆరోగ్యానికి మరియు రక్షణకి ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. మరియు దీని యొక్క విసర్జించినటువంటి ఈ యొక్క విసర్జాలు కూడా వీటిల్లో కూడా ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దీని యొక్క జీర్ణ వ్యవస్థ, నడక, మోపురం వీటన్నిటిలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఖురాన్ మరియు హదీసుల్లో చూసినట్లయితే అల్లాహ్ తన యొక్క సృష్టి వైభవాన్ని గుర్తించమని మనుషులకు ఇచ్చే పిలుపులో ఒంటెను ఒక నిదర్శనంగా పేర్కోవడం జరిగింది. సృష్టిలో అద్భుతంలో ఒంటె ఒకటి అని అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ గాషియా 18వ సూర 17వ వాక్యంలో వారు ఒంటె వైపు చూడరా, అది ఎలా సృష్టించబడిందో అని అల్లాహ్ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే దాని శరీర నిర్మాణం, దాని యొక్క ఓర్పు మరియు ఎడారికి అనుగుణంగా అది ఎలా రూపొందించబడింది, దాని యొక్క తీరును గమనించమని అల్లాహ్ కోరుతూ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీటిలో ఉండే జంతువులు, నీటి బయట, నీటి లోపల, నీటి కింద, అడవుల లోపల, అడవుల బయట, రాళ్ళల్లో, రాళ్ళపైన, రాళ్ళ కింద, రాళ్ళ లోపల, భూమిలో, భూమిపైన, భూమి కింద, పాకే జంతువులు, నడిచే జంతువులు, పరిగెత్తే జంతువులు, ఎగిరే జంతువులు, ఎగిరే పక్షులు, దాంట్లో 1 కాలు, 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు, అనేక రకాల కొన్ని పాకే ప్రాణులకైతే అనేక రకాల కాళ్ళు, ఇలాంటి అనేక రకాల జంతువుల్లో అనేక రకాల ప్రత్యేకతలు, ప్రాంతానికి తగ్గట్టుగా ఎడారిలో, మంచులో, నీళ్ళల్లో ఇలా రకరకాల ప్రాంతాలలో రకరకాల ప్రాణులను సృష్టించి వీటిల్లో ఎన్నో వింతలు, అద్భుతాలు పెట్టినటువంటి అల్లాహ్కి, ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కి అల్హమ్దులిల్లాహ్.